ముద్రగడ పద్మనాభం ఎపిసోడ్లో కీలక ట్విస్ట్ నెలకొంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ముద్రగడ వైసీపీలో చేరటం ఖాయమని ప్రచారం జరిగింది. అయితే ఆయన వైసీపీలో చేరటం లేదని బీజేపీలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వైసీపీ తరపున ప్రతినిధులు సైతం ముద్రగడను ఇటీవల కలిశారు. ఇక కుమారుడితో కలిసి ఈ నెల 12న వైసీపీలో చేరతారని ముహూర్తం కూడా నిర్ణయించారు. అయితే ఆయనకు వైసీపీలో చేరటం ఇష్టం లేదని తెలుస్తోంది. బీజేపీ నేతలు ప్రస్తుతం ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ గత కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఆయన వైసీపీకి అనుకూలంగా పనిచేశారని విమర్శ ఉంది. అందుకు తగ్గట్టే ఆయన వ్యవహార శైలి నడిచింది. గత 5 సంవత్సరాలుగా జగన్ కు అనుకూల ప్రకటనలు చేస్తూ వచ్చారు. అయితే కుమారుడికి వైసీపీ ద్వారా పొలిటికల్ లైఫ్ ఇవ్వాలని ముద్రగడ భావించారు. కానీ జగన్ ముద్రగడ కుటుంబానికి టికెట్ ఇచ్చేందుకు వెనకడుగు వేశారు. ఒకానొక దశలో ముద్రగడ జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. నేరుగా పవన్ కు లేఖ రాశారు. మీతో పని చేయాలని ఉన్నా నిస్వార్థంగా సేవలందించాలని భావించినా ఆ అవకాశాన్ని ఇవ్వలేదని పవన్ ను ఆక్షేపించారు. దీంతో ఎంపీ మిథున్ రెడ్డి నేరుగా ముద్రగడ ఇంటికి వెళ్లి వైసీపీలోకి ఆహ్వానించారు. అయితే ఓ టీవీ డిబేట్లో మాట్లాడుతూ ముద్రగడ వైసీపీలోకి వెళ్లే ఛాన్స్ లేదని, ఆయన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలోనే కొనసాగుతారని తేల్చి చెప్పారు. గతంలో ముద్రగడ బీజేపీలో పనిచేశారు. పార్టీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. అందుకే ముద్రగడ బీజేపీ వైపు మొగ్గు చూపించి ఉంటారని టాక్ నడుస్తోంది.